కాట్పాడి జంక్షన్. కాట్పాడిలో దిగి అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కినాం తిరుపతికి. తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా అయిపోలేదు. ఎప్పుడు తిరుపతికి ఎప్పుడెప్పుడు వస్తామా అన్నట్టు ఉంటుంది నాకు, తిరుపతి నుంచి ఇంటికి పోగానే. మళ్ళా ఇప్పుడు అందరూ బస్సులో పైకి వెళ్ళిపోతున్నారు. అంటే మా దగ్గర ఉన్న మా టీంలో ఉన్న స్వామిలందరూ ఇక్కడ మాల తీస్తారు అన్నమాట తిరుపతిలో. ఎవ్రీ ఇయర్ అంతే తిరుపతికి వచ్చి మాల తీస్తారు. సో ఇప్పుడు స్వాములందరూ అయితే ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవాలి. సివిల్స్ పైకి నడుచుకుంటూ రావాలని అనుకుంటే రావచ్చు అనమాట. సో వాళ్ళు కూడా చాలామంది ఒప్పుకోలేవు, టైర్డ్ అయిపోయినారు 2 రోజులు తిరిగి. సో నేను మా అన్న అయితే నడుచుకుంటూ ఎక్కుతున్నాం పైకి. ఇప్పుడు నేను రీసెంట్గా మా ఫ్రెండ్ తోటి వచ్చిన, అప్పుడు కూడా నడుచుకుంటూ ఎక్కుదామని అంటే వాడు నడవలేక వద్దన్నాడు. ఈసారి ఖచ్చితంగా నడుచుకుంటూ పోదామన్నా అంటే మా అన్న బి రెడీ ఉంటాడు ఎప్పుడు ఎక్కడానికి. సో చలో నడుచుకుంటూ ఎక్కుదాం పైకి అని చెప్పి ఫిక్స్ అయినాం. ఇక అక్కడ కనబడుతుంది అది గోవిందరాజ స్వామి టెంపుల్. ఇది రేపు వెళ్తాం ఈ టెంపుల్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు. రేపు సాయంత్రం ఉంది మాకు ట్రైను. రేపు సాయంత్రం ఎక్కి ఎల్లుండి హైదరాబాద్. కానీ తిరుపతికి వచ్చినాక నేను తిరుపతికి చాలాసార్లు ఊరికి వస్తుంటా కాబట్టి అబ్బా మన అడ్డాకి వచ్చేసినాం, మన ఏరియాకి వచ్చేసినాం అన్నట్టే ఉంది. తిరుపతికి వస్తాను అయితే అన్నిసార్లు వచ్చిన తిరుపతికి. అలిపిరి, సో మేము శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట నడక. ఎందుకంటే అలిపిరి నుంచి రావాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మాకంత టైం కుదరదు. అందుకని శ్రీవారి మెట్ల నుంచి నడుస్తున్నాం. అబ్బా కనబడుతుంది రూట్ మీకు ఎట్లా పైకి ఉంది మొత్తం, అట్లా ఎత్తుంది మొత్తం. అబ్బా దా ఆల్రెడీ శబరిలో నడిచి మిగతా అన్ని టెంపుల్లలో బాగా నడిచి కాళ్ళు మస్తు నొప్పులు ఉన్నాయి. కానీ ఏదో ఇది కూడా ఎక్కేద్దాం, ఆల్రెడీ నడిచి బాగా ఫైర్లో ఉన్నాం కదా, అదే గరంలో ఎక్కేద్దాం ఇక అని చెప్పి వచ్చినాం. కానీ మస్తు కష్టంగా ఉంది అసలు. కానీ పర్లేదు, ఇట్స్ ఓకే, నడవగలుగుతా, మెల్లగా ఎక్కాల. అదే నడుచుడానా మా అన్నయ్య కూడా ఇట్లా వాలిపోయాడు. ఇది కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకింత ఎత్తు వచ్చేసింది చూడండి. ఇట్లా అలిపిరి కంటే శ్రీవారి మెట్లు చాలా హైట్ ఉంది, ఇట్లా మొత్తం ఎత్తు ఉంది పైకి. నాది మెమరీ ఫుల్ అయిపోయింది, రికార్డ్ చేస్తున్నా ఆగిపోతుంది వీడియో. ఇలా కొన్ని వీడియోలు నేను చూడకుండానే వీడియో ఆన్ చేసుకొని పోతా ఉన్నా, రికార్డ్ చేసుకుంటా మాట్లాడుకుంటా. కొంచెం పోయినాక చూస్తే వీడియో రికార్డ్ అవుతలేదు. ఎన్ని వచ్చినా ఎన్ని రాలేదు తెలియదు నాకు కూడా. అలసిపోయి అనే పదం బాగా వాడినాం, కానీ ఈడ కనబడుతుంది ఆ పదంకి విజువల్.
సో గాయస్ ఇక్కడ కొండెక్కుతుంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో మేము కొండెక్కి పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అన్నదానంకి వెళ్ళి అక్కడ అన్నం తినేసి లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. నేను ఏమనుకున్నా, ఇంత పెద్ద జుట్టు పెంచినాం కదా, ఒక 4 హెయిర్ స్టైల్ అటు ఇటు దిగు 4 ఫోటోలు కొడదాం అనుకున్నా. కానీ హైదరాబాద్లో తీరా ట్రిప్కి వచ్చే ముందు అనుకున్నా, కుదరలే టైము. ట్రిప్లు ఎప్పుడైనా కొడదాం అనుకున్నా, అప్పుడు కుదరలే. ఇక ఇప్పుడు గుండె చేయించుకొని పోతున్నాయి. ఇక నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, కనీసం ఫోటో తీయడానికి కూడా వస్తలే. మా అన్న దాంట్లో కూడా వీడియోలు తీసి ఇది కూడా ఫుల్ అయిపోయింది. నా దాంట్లో మొత్తము యాప్లు, పాత వీడియోలు అన్నీ డిలీట్ చేసిన, అన్నీ అన్ఇన్స్టాల్ చేసిన. అయినా కానీ ఇంకా ఎంటలే నా ఫోన్. ఇంకా డిలీట్ చేయడానికి కూడా ఏం లేవు, అలా డిలీట్ చేద్దామని అన్నీ అవసరమైనవి ఉన్నాయి ఇక. సో ప్రస్తుతానికి ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇప్పుడే అన్నదానంకి పోయి ఫుడ్ కంప్లీట్ చేసినాం. 5 o'clock దర్శనం ఉంది. అండ్ మెట్లు ఎక్కువ పైకి వచ్చినాం కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ఒక టికెట్ తీసుకుని అది 8 o'clock ఉంది. టైమింగ్ని బట్టి ఇంకొకసారి దర్శనం చేసుకుని అంత టైం ఉంటే అది కూడా చేసుకుంటా. అయిపోయింది ఇక, ఎంత పెద్ద జుట్టు అయిపోయింది. గుండె చేసుకొని పోతున్నాం ఇప్పుడు. ఇక మంచి ఒక 4 ఫోటోలు దిగుదాం అంటే టైమే కుదరలేదు. లాస్ట్ ఇక ఫైనల్ 2 నిమిషాలు గుండు కొట్టిస్తా. అది ఇట్లా 2 ఇష్టాలు అయిపోయింది. ఇట్లా ఇన్స్టాల్ ఇచ్చిన ఒక 2 నిమిషాలు గుండు కొట్టించుకోలేకపోతున్నాను. వేలం పాట వేస్తారు దీన్ని కూడా. ఇదంతా గుండు బ్యాచ్. ఈయన చింటూ బాగా కష్టపడతాడు ట్రిప్లో. ఈయన కూడా గుండె చేసుకుంటుండే. కూడా గుండు చేసుకుంటున్నా. ఇక్కడ ఉన్న 4 members అందరం గుండు చేసుకుంటున్నాం. ఈజ్ మహేషానా ఐ థింక్ వీళ్ళందరూ కూడా చేసుకొని వచ్చిన అనుకుంటున్నాను. గుండు గుండు తీసుకొచ్చినా చేంజ్ ఉందా? ఎంత ఉంది? ఎంత కాదు, ఒక 500 చిల్లర ఉంటే ఎంత కన్నా గుండుకి. ఆడ ఎంతనో నేను ఏం తీసుకోవాలి, ఫోన్పే కొడతాను చిల్లర. A few hours later. గుండు చేసుకొని రాగానే ఏమైందంటే, గుండు చేసుకోవడానికి వెళ్ళినా కదా, అక్కడ నా మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట ఫోను. మళ్ళీ రికార్డ్ చేద్దామన్నా ఛాన్స్ లేకుండే. సో ఇమీడియట్గా ఫోన్ అక్కడ పెట్టేసి రూమ్లో దర్శనంకి వెళ్ళిపోయినుండే. ఇప్పుడే వస్తున్నాము, ఏది మొత్తం గ్యాంగ్. అమ్మా నిఖిల్ అండ్ గ్యాంగ్ మేమందరము. ఎట్రా చింటూ? చింటూ మంచి బాలుడు. మా చింటూ గుండు చేసుకున్నాడు. పాపం చింటూ గుండు కన్నీ కట్లు పడ్డాయి. ఫోన్ మాట్లాడుకుంటా, వీడియో కాల్ మాట్లాడుకుంటా. ఇది నిజంగానే ఫోన్ మాట్లాడుకుంటా. నిజంగా నేను చెప్పేది అదో మొత్తం ఇక్కడ ఇంటికాడ ఉన్నాయి మొత్తం అన్ని కాట్లు మొత్తం కార్లు పెట్టి గలీజ్ కావాలంటే రేపు పొద్దుగాల పెట్టాలి. ఫోటోలు. సో అదే ఇక ఫైనల్లీ అయితే ఇలా డే ఇట్లా గడిచిపోయింది అనమాట. మేము వచ్చి ఇక్కడ రూమ్లో తీసుకొని గుండు చేయించుకొని దర్శనంకి పోయి వచ్చేసరికి మాకు ఇలా డే మొత్తం ఇట్లా గడిచిపోయింది అనమాట. రేపు మార్నింగ్ లేచి, ప్రస్తుతానికైతే ప్లాన్ ఇంకా ఏం ఫిక్స్ కాలేదు. రేపు మార్నింగ్ లేచి ఇక్కడ దర్శనంకి వెళ్దామంటారు, లేకపోతే కొండపైన టెంపుల్స్ చూద్దామంటారు. యాక్చువల్గా రేపు ప్లాన్ ఏంటంటే, రేపు మార్నింగ్ లేచేదాన్ని బట్టి ఉంటుంది ప్లాన్. సో చెప్పినా అదేం చెట్టు కాలే అని. సో ఏంటంటే ఇక్కడ దర్శనంకి వెళ్దామని అంటారు. కొండ మీద అందరము పులుసు గారిపోయేటట్టు అలిచిపోయినాము ఎక్కి దిగేదాలకి. శబరి ట్రిప్ నుంచి కంటిన్యూ తిరగడము అట్లా. సో రెస్ట్ లేకుండా బాడీ చాలా అలసిపోయింది అనమాట. దాన్ని బట్టి ప్లాన్ అనేది డిసైడ్ చేద్దాము. ఏమున్నా సరే మార్నింగ్ నిఖిల్ అప్డేట్ చేస్తాడు. అంతే ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేద్దాం అనుకున్నాం, లేకపోతే కొండ మీద టెంపుల్స్ తిరుగుదాం అనుకున్నాం, లేదా కొండ కిందికి అక్కడ టెంపుల్స్ తిరుగుతాం. మొత్తానికి అయితే ఇది ఏదో ఒక ప్లాన్ అవుతుంది. ఇక చలో ఇలా డే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్. The next day. గుండు బాస్. సో గాయస్ లాస్ట్కి అయితే మేము మార్నింగ్ లేచి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మేము లేవడమే మార్నింగ్ చాలా లేట్గా లేచినాం అనమాట. సో అందరము లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగులు చదువుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని ఇదంతా అయిపోయేసరికి
మాకు ట్రైన్ టైం దగ్గరకు వస్తూనే ఉంది ఇక. సో కిందికి బయలుదేరిపోవాలి ఇక. ఏవేవో అనుకున్నాం కానీ ఏవి కుదరలేదు ఇక. ఎప్పుడంతే ఏదో అనుకుంటాం ఏవో అవుతుంటాయి. ఆల్రెడీ అందరూ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. సో మార్నింగ్ లేవడమే చాలా లేట్గా లేచినాం. ఎక్కడ తిరిగేంత టైం కూడా లేకుండే మాకు ఇక తర్వాత. సో అట్లా మేము కిందికి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి సో అట్లా ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసినాం ఇక. చలో గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇక. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ XL Vlogs. బాయ్.